ఈజ్ ఆస్కింగ్ M1 సబ్జెక్ట్ ఓన్లీ లక్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నాడు. హార్డ్ వర్క్ ఉంటే త్రీ క్వశ్చన్స్ తెలిసి ఉంటే దాంట్లో హార్డ్ వర్క్ అండ్ లక్ కలిపితే నీ తొందరగా అయిపోతుంది కదా. అంటే టైమ్ ఈజ్ నాట్ వేస్ట్. యాక్చువల్లీ మాస్ కాపింగ్ అనేది నెగిటివ్ ఆస్పెక్ట్. ఫైన్ so that then also you take it as a positive aspect that will be finally effect on your future. And one more thing, you have luck, and then వేరే వాడు నీకు చూపించాలంటే అతను చూపించేదాకా నువ్వు వెయిట్ చేయాలి. అప్పుడు నీ టైం ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. టైమ్ ఈజ్ వాల్యుబుల్, యూ మస్ట్ సేవ్ అవర్ టైం. సార్ అసలు చూసి రాయడం ఒక టాలెంట్, అది అట్లా సార్కే తెలియకుండా రాయడం అది ఒక పెద్ద టాలెంట్ సార్. అసలు చేస్తారా సార్ అది? దీన్ని మీరు నెగటివ్ ఆస్పెక్ట్ గా తీసుకోవద్దు, టాలెంట్ గా తీసుకోండి. రైట్, కాపీ చేయడం తప్పని. ఆ క్వశ్చన్ పేపరే 4 సార్లు రాస్తే మార్కులు రావచ్చు కదా. అదే లక్ అంటే. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక తప్పు చేశారు కదా, ఆ తప్పు కవర్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు 100 అబద్ధాలు ఆడాలి ఇంకో తప్పు చేసుకోవడానికి. చూడలేదు అన్నది అంటే లక్ అంటే తప్పే కదా.